అందరికీ నమస్కారం. మోస్ట్లీ అందరూ అన్ని పాయింట్స్ కవర్ చేసేసారు, రవీంద్రనాథ్ సార్ కానీ, శ్రీనివాస్ సార్ కానీ, రాంబాబు గారు కానీ. యాక్చువల్గా ఇప్పుడు పోస్టల్ సొసైటీ అనేది మా పోస్టల్ డిపార్ట్మెంట్ కోసం పెట్టుకున్నది. అది సో ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాకుండా బయట వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతాం. ఎందుకంటే మా పోస్టల్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ కలుస్తుంటాం, వాళ్ళు చెప్తుంటాను. సో ప్రాబ్లం లేదు. సో బయట వాళ్ళ గురించి అది కూడా కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సార్. బయట వాళ్ళకి 70-80% పోస్టల్ వాళ్ళు ఫిల్అప్ అయిపోయారు. సో గవర్నమెంట్కి కట్టాల్సిన ఉన్నది కాబట్టి, డేట్ తొందరగా ఉంది కాబట్టి మేము బయట వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. అది కూడా 15 to 20 వరకే ఉన్నాయి. సో బయట వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఫస్ట్ ఇది కేపీహెచ్పి మెట్రోకి 7 kilometers ఉన్నదండి. ప్లస్ జీడీ మెట్రో నుంచి 2 kilometers ఉంటుంది. బాలా నుంచి 6 to 7 kilometers, ఓఆర్ఆర్ నుంచి 9 kilometers ఉంటుంది. సో ఓఆర్ఆర్ ఎక్కడున్నా కానీ మనం ఓఆర్ఆర్ దిగితే 5-10 minutes రావచ్చు. అంటే వేరే ఎక్కడున్నా కానీ రావడానికి ఫీజిబుల్ ఉంటుంది. సో ఐటీ పీపుల్ కూడా తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ నుంచి మెట్రో 7 kilometers అంటే మళ్ళీ ఒక మెట్రో నుంచి మీరు వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి ఈజీగానే యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో మా ఐటీ పీపుల్ వాళ్ళు అక్కడే కావాలనుకుంటే ఇంతకు సార్ అన్నారు, భరత్ సార్ అనుకుంటా, 1 seat తక్కువ ఉండదు. సో అదే 1 seat ఇక్కడ మన 2 flats దొరుకుతున్నాయి. సో రెండోది ఇంకా యూడిఎస్ ఆల్మోస్ట్ 60 UDS వస్తుంది. సో మనం పెట్టే అమౌంట్ యూడిఎస్కే 70-80% యూడిఎస్ అంటే ల్యాండ్ కాస్ట్ పడిపోతుంది. ఆర్టీ 10 to 12 lakhs కి మనకు టవర్ వస్తుంది, పార్కింగ్ బిల్డింగ్ సపరేట్ వస్తుంది, పార్కింగ్ వస్తుంది, క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ పార్క్. అంటే ఐటీ పీపుల్ ఉండే ఇప్పుడు లేటెస్ట్ కోకాపేట్, నానక్రమ అక్కడ ఉన్న ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో దాని 25 to 30% లోనే, అక్కడ 2 crore అనుకుంటే ఇక్కడ 50 lakhs లోపనే అన్ని ఫీచర్స్ వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ లేదు. మళ్ళీ ఏంటంటే హిల్లీ ఏరియా ఇది. సో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనము ఒక 20 feet పైన ఉన్నాం, నాకు తెలిసి 20 meters, సారీ ఫీట్గా 20 meters పైన ఉన్నట్టు, 20 meters పైన ఉన్నాం. సో ఇంకో పొల్యూషన్ గురించి ఒక మాట్లాడారు కాబట్టి అది కూడా పాయింట్స్ రేజ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 3-4 kilometers దూరంలో ఉన్నాయి ఈ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా. సో పెద్ద డిఫరెన్స్ ఉంది, ఇంత 3-4 kilometers వరకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇంకో పాయింట్ అంటే రీసెంట్గా, అంటే మీరు న్యూస్లో చూసిరలేదో కానీ ఒకటి కొత్త పాలసీ వచ్చింది, ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఒకటి వచ్చింది. ఏంటంటే ఇండస్ట్రీస్ అంటే ఓఆర్ఆర్ లోపు ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్ 9,000 acres ల్యాండ్స్ అనేవి అవి ఇంతకుముందుకు ఏంటంటే ఓన్లీ ఇండస్ట్రీసే పెట్టాలనేది రూల్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు ఒకటి కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఏంటంటే అవన్నీ మల్టీ జోన్ పర్పస్ లో వాడుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఓవర్ ద పీరియడ్ నాకు తెలిసి 1-2 years లో సరే ఆ 4 జీడిమెట్లో ఉండే ఏరియా కూడా ఆ ఇండస్ట్రీ కూడా ఓఆర్ఆర్ బయటికి షిఫ్ట్ అవుతాయి. సో విత్ ఇన్ ఓఆర్ ఇక్కడ కాదు, ఆల్ ఓవర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపు ఎలాంటి ఇండస్ట్రీస్ ఉండవు. అవన్నీ ఓఆర్ఆర్ టు RRR మధ్యలోకి వెళ్ళిపోతాయి. ఈ 9,000 acres ఏం చేస్తారు అనుకుంటే ఎవరైతే వాళ్ళ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో నామినల్ అమౌంట్ గవర్నమెంట్ పే చేసుకుని వాళ్ళు మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు, ఇండివిజువల్ హౌసెస్ కట్టుకోవచ్చు. సో హైదరాబాద్ లో విత్ ఇన్ ఓఆర్ఆర్ ఇండస్ట్రీస్ అనేవి ఉండవు. గవర్నమెంట్ మారినా కానీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా అదే అజెండా ఉండే, బట్ గవర్నమెంట్ చేంజ్ చేయడం వల్ల కొంచెం డిలే అయింది. సరే ఎవరు ఏ గవర్నమెంట్ ఉన్నా ఏదన్నా కానీ బేసిక్ ఏంటంటే విత్ ఇన్ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఇండస్ట్రీస్ అనేవి ఉండవు. అది షూర్ షాట్, అందులో ఏం లేదు. సో నాకు తెలిసి మన మూవీని అయ్యేలోపు 1.5 year పడుతుంది. ఆ లోపు అన్నీ వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఈ ప్రైస్ దొరకదు. ఇది బయట వాళ్ళకి చెప్తున్నా, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవన్నీ చెప్పాము, బయట వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నా. కాబట్టి ఈ ప్రైస్ లో ఈ స్పెసిఫికేషన్స్ లో ఈ ఏరియాలో మనం ఆల్రెడీ నాకు తెలిసి ఒక 10-15 lakhs ప్లస్ లోనే మనం దిగుతున్నాం ఈ ప్రాజెక్ట్ లో. సో ఓవర్ నైట్ మనం ఇప్పుడు తీసుకొని 6 months లో అమ్ముకున్నా కానీ 10 lakhs ప్లస్ లోనే మనం సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ ఇది. కూడా చాలా తక్కువ ఉన్నాయండి, 15 to 20 మాత్రమే ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే మా డిపార్ట్మెంట్ మాక్సిమం వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కాకుంటే ఒక 10-15 మాత్రమే ఉంటుంది. సో మీరు ఎంత తొందర తీసుకుంటే అంత బెటర్గా మీకు ఆప్షన్ దొరుకుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. Housing Society. Follow us on